నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అబద్ధాలకు రెక్కలు కట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్ కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడు ఎవరు బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెంలకు డబ్బులిచ్చింది లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2,31,000 ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా? 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని వెల్లడించారు. అదేవిధంగా ఒక్క ఉత్తరాంధ్రకే 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. 3,000 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్ టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా పూర్తవడానికి కారణం ఎవరు? కుల మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు. ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్లే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినేటివి 99% హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి, ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర 4 లొకేషన్లో 6 సీపోర్ట్లుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ. సంపన్నుడు నివసించే గుంటూరు 6 అగ్రహారం 7 గుంతల సందులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలగిరి పుట్టి పెరిగిన ఈ ప్రాంతం పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేని దుస్థితిలో గిరి ఉన్నారని ధ్వజమెత్తారు. స్థానిక 18వ డివిజన్ 6 అగ్రహారం 7 గుంతల సందు వెలగచెట్టు వారి వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను ఆమె అభ్యర్థించారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం మాధవి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులు సైకిల్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాసు, సానం రమేష్, తన్నీరు కిషోర్,
ఉప్పుతల సాంబశివరావు, ముక్తం భాష తదితరులు పాల్గొన్నారు. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. ఎంత మద్దాలగిరి గారి గెలిచి వచ్చినా కూడా ఆయన ఏ పని చేయలేదు అన్నదానికి ప్రతీకగా రోడ్లన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి డెవలప్మెంట్ కోసం. ఎప్పుడెప్పుడు ఈ కూటమి గెలిచి వస్తే అప్పుడప్పుడు బాగుపడుతుంది గుంటూరు అన్నట్టుగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జైన్ కాలనీకి మొత్తం తిరిగేసి వచ్చాము ఈరోజు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే వ్యాపారాలన్నీ కుదేలైపోయాయి. ప్రభుత్వం మారాలి, మన మోడీ గారి ఆశీర్వాదం ఉంటే మాకు బాగు జరుగుతుంది. ఆ ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి దక్కింది కాబట్టి మేము ఖచ్చితంగా సైకిల్కి ఓటేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అని కృత నిశ్చయించుకున్నారు. ఫ్యాన్ని ఖచ్చితంగా వారి ఇంటికి పంపించే ప్రయత్నంలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతిరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 2021 తర్వాత చంద్రబాబు పుట్టలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంతవరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తుంది. వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారు. 2.5 ఏళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. 2.5 ఏళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపాలని చెబుతున్న దస్తగిరి గురించి వీరిద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్ని తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. కారణం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది. చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఆయన మేనిఫెస్టోని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు, ఎవరు నమ్మడం లేదు. ఇన్ఫాక్ట్ మనం నమ్మడం సంగతి దేవుడు ఎరుగు. నరేంద్ర మోడీ గారే నమ్మడం లేదు ఆయన మేనిఫెస్టోలో. వాళ్ళు వారం క్రితం రిలీజ్ చేసిన ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మోడీ గారి ఫోటోనే లేదు. మోడీ గారే నమ్మడం లేదు ఆ మేనిఫెస్టో. ఇంకా మనమే నమ్ముతాం ఆ మేనిఫెస్టో. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ వైసీపీకి అనుకూలంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాను గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా బుధవారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వివరించారు. సంతోషం. మరి ప్రజలందరూ కూడా చాలా మంది బ్యాలెట్స్ వేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫేస్లో చూస్తుంది ఆ విధంగా కనబడతా ఉంది. మరి అందుకని మీ అందరూ తెలియజేస్తున్న రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి మంచి మెజార్టీతో గుంటూరు 1వ నియోజకవర్గంలో జెండా రెపరెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆశయాలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి తెలియజేస్తున్నాం. బటన్ నొక్కి నొక్కి జగన్మోహన్ రెడ్డి అలసిపోయారని, ఇక ఆయనకు సెలవు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకులు వంగవీటి రాధా పిలుపునిచ్చారు. ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజలను కులాలు, మతాల వారీగా విడగొడుతున్నారని ఆరోపించారు. కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో మీరిచ్చే తీర్పు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గల్లా మాధవిని గెలిపించాలని కోరారు. ఈ మేరకు శ్రీనివాసరావుపేటలోని డిఎస్ కళ్యాణ మండపంలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కూటమి అభ్యర్థులు విజయం పక్కా అన్నారు. చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ విభజించు పాలించు తరహాలో జగన్ పాలన ఉందని ఆరోపించారు. కుటుంబ సభ్యుల మద్దతైతే వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు. రేపు నా గెలుపు నిజాయితీ వైపు ఉంటుందని స్పష్టం చేశారు. నా కుటుంబం రోజురోజుకు పెరిగిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు, ఉగ్గిరాల సీతారామయ్య, భీమనాథం భారత్ రెడ్డి, గల్లా రామచంద్రరావు, నీలప్రసాద్, ఉల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పెట్టింది కదా అని చెప్పారు.
బీజేపీ పార్టీ జనసైనికులు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు 59 నెలల నుంచి జగన్ గారు బట్టలు నొక్కితే ఎలాంటి తీరు పరిస్థితులు ఆయన చూపుతారని కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరూ ఇంకా 3 రోజుల పాటు శ్రమించాలి. అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటించవలసిన అవసరం కోరుకుంటూ పార్టీలు కాదు, పార్టీలు కూటమి చెప్పంటాము. పార్టీలు కూటమి కంటే కూడా ఒక ప్రజా కూటమి. ప్రజల అవసరం గురించి అందరూ కలిసి ప్రజల దేశం కొరకు ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరూ కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు. రాష్ట్రం అని చెప్పేసి రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో భవిష్యత్తు పడగొడతా ప్రభుత్వాన్ని నడుపుతా మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అదే క్రమంలో కులాలుగా మతాలుగా కూడా విభజించి ఏదో వెర్రి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు మన రాధా అన్నగారు, ఉగిరాల సీతారామయ్య అన్నగారు, రాజేష్ అన్నగారు, భరత్ రెడ్డి అన్నగారు ఇంతమంది వచ్చి ఒక చెల్లికి వెనకాల అన్నలుంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపిస్తూ ఉన్నారు. రాజేష్ అన్నగారు, సీతారామయ్య అన్నగారు చెప్పారు, ఈ రోజు కుటుంబ సభ్యులే వారికి సహకరించని పరిస్థితి ఉంది. సొంత కుటుంబంలో ఉన్న 2 ఓట్లు తెప్పించుకునే అర్హత లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నాకు ప్రాంతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎంతమంది కుటుంబం ఏర్పడింది, ఎంతో ఆనందపడిపోయాను. నేను చాలా రుణపడించానన్న మీ అందరికీ నేను. అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నమ్మి వ్యక్తిత్వంతో ముందుకెళ్తే రాష్ట్రం ఎంత బాగుంటుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంటే వారికి ఎంత మద్దతు వస్తుంది. వారు కేసు మా ఇద్దరి పైన పెడితే అది తప్పుడు కేసు అని చెప్పి నేను పట్టించుకోకుండా ఏ మంత్రులు నేను భయపడకుండా ఉంటే నువ్వు భయపడ్డా ఆ రోజు 1 రోజులు ఆ కేసు వెనక్కి తీర్చుకునేంత వరకు విడుదల రజని ఇదే సభాముఖంగా నేను నిన్ను సవాలు చేస్తా ఉన్నా. కేసు పెట్టే ముందు ఈ రోజు వాళ్ళు పిటిషనర్లను తీసుకొని నేను అదే స్టేషన్కి వస్తా, నువ్వు వస్తావా? నువ్వు వచ్చి ఈ కేసు ఆ రోజు నేను వెనక్కి తీసుకోలేదు, నేను రాజేష్ నాయుడిని బతిలాడి ఆ పెద్ద మనుషుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను బతిలాడించి ఎలాగైతే నేను ఆ అమ్మాయి మంత్రిగా ఉంది, ఇప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పెడతాం, బతిలాడుతుంది కదా వదిలేండి, ఈసారికి తప్పేదో చేసింది కానీ నేను మీ అందరికీ న్యాయం చేశా కదా, మీ అందరూ నన్ను దృష్టిలో పెట్టుకుని కేసు వెనక్కి తీసుకుంటే ఆ కేసుని తీసుకున్నారో లేదో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ నాయకులు వంగవీటి రాధాకు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎత్తురోడ్డు నుండి శ్రీనివాసరావుపేట వరకు భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తల కోలాహలం నడుమ పార్టీ శ్రేణుల విజయోత్సవంతో ఈ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. కాపు యువత ఈ ర్యాలీలో భారీగా సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని ఏపీఎఫ్సి చైర్మన్ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని పోసాని చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోసాని మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు వారి జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. డబ్బున్న వారు సైతం స్వచ్ఛందంగా పేదలకు సాయం చేయడం లేదా? అలాగే ప్రభుత్వం చేస్తే తప్పేంటని మా కమ్మవాళ్ళని ప్రశ్నించారు. పేదలపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పాను. పేదవాడు జీవోత్సవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలు పెట్టారు. ఇదంతా ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం. మానవత్వం చిత్తశుద్ధితో సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అదే విధంగా చంద్రబాబు ఏనాడైనా సంపద సృష్టించారా? ఆయన హయాంలో రెవెన్యూ లోటు బడ్జెట్టే ఉంది. జనాన్ని మోసం చేస్తూ ఇంతకాలం చంద్రబాబు కాలం వెళ్లదీశారు. తాను గెలిస్తే తాకట్టులో ఉన్న బంగారం బయటకు తెస్తారని చంద్రబాబు చెప్పారు. నిజమని నమ్మిన మహిళలు, రైతులు నిలువునా మోసపోయారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల మానవ నిర్మాణం చేపట్టారు. పేదోడి చదువులు, ఆరోగ్యం కోసం జగన్ కష్టపడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎప్పుడు ఈ డబ్బులతో చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి 1000 కదా 2000 ఇచ్చేయి పో, 2000 ఇచ్చేశారు, వాడు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు.
కోటీశ్వరుడు అవుతాడు, వేల వేల కోటీశ్వరులు అవుతారు. ఈ పేదవాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉన్నాడు. అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు. నేను చెప్పిందేం కాదు, ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్ లో చెప్పాడు, మన ఇండియాలో రాజకీయ నాయకులు అంతా దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు. దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం, ఆడకెళ్ళి ఒక జిల్లా, ఆడ నుంచి మండలం, లోపల కుగ్రామం. ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ₹1 ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రామానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చే వరకు, ఆ 100 కిలోమీటర్లు వచ్చే వరకు ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. డైరెక్ట్ గా ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి, ఎందుకు వేశాడు? ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా? ఓట్ల కోసమే వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు. అంటే మీరు ధనవంతులు, మా కమ్మ ధనవంతులు, మా కాపు ధనవంతులు, వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా? ఓట్ల కోసమా? భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావునే కాదుగా. చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మనలాంటి మనిషే, కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు ఆ డబ్బులు? అటు ఇచ్చి వెళ్ళిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా మేము పిల్లల్ని చదివించాలంటే వాళ్ళు అప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు. నాడు నుండి చదివించాడు. బూట్ల కాడ నుంచి, లేసుల కాడ నుంచి, బట్టల కాడ నుంచి, వాటర్ ప్రూఫ్. ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. దీనికోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. కడపలో వైకాపా సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. వాళ్లే అధికారంలో ఉండాలి, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. భారతి స్ట్రాటజీ ఇదేనా? గొడ్డలతో మిగతా వాళ్ళని నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటేయండి, మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. దేవుడు మాపై ఉంటాడు, గొడ్డలతో నరికే వాళ్ళ వైపు కాదు అని షర్మిల వ్యాఖ్యానించారు. మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి. ఎంసీపీఐ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కామెర్డ్ అమర్తలూరి వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు నగరంపాలెంలోని ఎంసీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు జరిపే తమను చట్టసభలకు పంపిస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్న కామ్రేడ్ అమర్తలూరి వెంకటేశ్వరరావు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని విన్నవించారు. ఎంసీపీఐ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను కనుక గుంటూరు నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఈ కంప్యూటర్ గుర్తుపై వేసి నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఆ విధంగా నాకు మీరు అఖండ విజయాన్ని చేకూర్చినట్లయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం సరే, అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో
అది ఇండియా కూటమి ఉండొచ్చు, బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు, ఏది ఉన్నా సరే ప్రత్యేకంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ అనేది ఏర్పాటు అయ్యే విధంగాను ఏర్పాటు చేపిస్తూ ఉంటాము. అలాగే రైతులకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు ఏదైనా నష్టపోతే పంట బీమా అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళకి 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే విధంగా డిమాండ్ చేస్తూ ఉంటాం. అలానే మళ్ళీ రైతుల మీద తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తాము. అలానే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అనేది ఏర్పాటు చేస్తాము. అలానే అంగన్వాడీ టీచర్స్కి కానీ ఆశా వర్కర్లకు కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాల కంటే 5,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. నా పేరు నాగలక్ష్మి అండి. నేను ఎంసీబీఐయు పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. మన గుంటూరు జిల్లా తరపున ఎంపీగా అమర్తులూరి వెంకటేశ్వరరావు గారు నిలబడటం జరిగింది. ఆయనకి కంప్యూటర్ గుర్తునిచ్చారు. మీ అమూల్యమైన ఓటుని కంప్యూటర్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో అమర్తులూరి వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారని చెప్పారు. ఇంకో పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది. అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది. కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీలేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమిషన్ ఒక్కో చోట ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, అక్క చెల్లెంలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థ మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్ధుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదని అప్పిరెడ్డి వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను నిజంగా అడుగుతా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే రాష్ట్రంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నటువంటి సంవత్సరాల తరబడిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి స్కీమ్స్ ని ఆపివేస్తారు. ఏమిటిదని అడుగుతా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నటువంటి పంటలకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు. ఎన్నికల తరువాత మాత్రమే. చంద్రబాబు మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన, ఎన్నికలు అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబుది మనిషి పుట్టికైనా ఆయన పేరెత్తడానికి అసహ్యంగా ఉందన్నారు. ఎన్నికల నిబంధనలను మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగణించాలని సూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు నష్టపోతే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రియంబర్స్మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాధ్యులు ఎవరని నిలదీశారు. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఎలాంటి వాక్యాలు, నీచమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టావా నాకు అర్థం అవట్లేదు. 23వ తారీఖు నాడు వచ్చి ఆశ్రయ బటన్ నొక్కాం. అప్పుడే బ్యాంకుల్లో డబ్బులు వేసి విడతల భారీగా చేసుకొస్తున్నాం. చేసుకొస్తున్న తర్వాత దాన్ని ఆపారు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి ఎందుకు మనం వాళ్ళని కోరుకోవాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు చౌకి ఎలా కారణమయ్యారో వీళ్ళు తిరిగి పైపెచ్చి వచ్చి అతని భాష చూస్తుంటే మీరైనా అంగీకరిస్తారని చెప్పి మీరు ఎప్పుడైనా మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మొన్న వచ్చి ఆ సెలబ్రిటీ నాయకుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆ భాషను మళ్ళీ మాట్లాడాడు. దాన్ని ఏమనుకోవాలా? రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కరెక్టేనా? ఆ భాష మరి అవతలకి రావా?
ఒక సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీకి, మా పార్టీ నాయకత్వానికి, మా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన సూచనలు కాబట్టి ఉపేక్షిస్తుంది పార్టీ క్యాడర్. లేకపోతే ఎందుకంటే పెద్ద మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది 15 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అప్పుడు ఎవరి తాళ్ళు దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. ఏ కూటమి దయాదాక్షిణ్యాలు, ఏ ఫిర్యాదులు, ఏ ఎలక్షన్ కమిటీ దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ వర్గాలకు తెలియజేస్తున్నాం. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీరావళి తన పదవికి రాజీనామా చేశారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వ్యవహరిస్తున్న తీరు కారణంగానే వైసీపీకి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. అమరావతి రాజధాని కోసమే తాను గతంలో చంద్రబాబుని కలవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల్లో పెదకూరుపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తప్పక గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు. గతంలో 2023 తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున నేను బాబు గారిని ఫ్లైట్ లో రాజధాని అమరావతి గురించి బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. ఆ రోజు నేను క్లియర్ గా చెప్పాను, నేను వైఎస్ఆర్సీపీ అని చెప్పి కూడా నేను ఆ వీడియోలో కానీ బాబు గారితో మాట్లాడిన సన్నివేశాలు కానీ చాలా మంది మీడియా మిత్రులు, నా స్నేహితులు, ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు అందరూ చూడడం జరిగింది. నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే, మనకి రాజధాని అమరావతి కావాలి. మన అమరావతి రాజధాని అయితేనే మన పరిసర ప్రాంతాలు బాగుంటాయి, డెవలప్మెంట్ బాగుంటుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతాంగం కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఏదో ఒక కార్యక్రమాలు, పేటు మేస్తులు, వెల్డింగ్ మేస్తులు, చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి ఉంటే ఆర్థికంగా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చదివించుకోగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో రాజధాని గురించి నేను మాట్లాడినందుకు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా పార్టీలో నా కోసం నా దగ్గర ఆయన ఎంపీ నెంబర్ ఇవ్వు, ఈ ఎమ్మెల్యే నెంబర్ ఇవ్వు నా దగ్గర అడుగుతున్న వాళ్లే నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి అవాకు చవాకు పేరడం జరిగింది. దానికి నేను కౌంటర్ గా గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి విలేకరులందరినీ పిలిచి కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను. నేను బాబు గారిని వ్యక్తిగతంగా పొగిడాను. వ్యక్తిగతంగా పొగడటం కూడా తక్కువ అని అంటే ఎమ్మెల్యే గారు అన్నాడు, వ్యక్తిగతంగా కూడా నువ్వు పొగడకూడదు, ఒక పార్టీలో ఉన్నావు, ఒకటి ఇదని అన్నాడు. మరి అలాంటప్పుడు నంబూరు రవి గారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి గారి కుమారుడు నాకు మంచి మిత్రుడే, చంద్రబాబు నాయుడు గారు పరిమొచ్చిన రోజున ఆయన అన్న మాటలేందండి, రాజధాని అమరావతి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందువల్ల మేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఓటు ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నామని అన్న మాటలే కదా. అందుకోసం నేను ఆ మాట ఎమ్మెల్యే గారికి చెప్పాను, సార్ ఆ రోజు మీ కుటుంబంలో వ్యక్తి ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడినందుకు మీరు నా మీద కౌంటర్ గా ఇస్తారు. తెలుగుదేశం పార్టీకి యువతరం నాయకుడు చంద్రబాబు నాయుడికి రాజకీయ వారసుడు, పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్నారు నారా లోకేష్. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేటెడ్ ఎమ్మెల్సీగా మంత్రి పదవిని కూడా నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞాన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. నగదు బదిలీ పథకాన్ని ఆయనే వృద్ధి చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పక్షాన పోటీకి సై అన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావటమే కాకుండా వారి నుంచి మన్ననలు పొందారు. తెలుగు భాషపై పట్టు లేదని, రాజకీయాలలో శుద్ధ పప్పు అని వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో కసి పెరిగిన నారా లోకేష్ తెలుగు భాషపై పట్టు సంపాదించడమే కాకుండా తన రాజకీయ ప్రసంగాలతో రక్తి కట్టించారు. యువగలం దెబ్బకి జగన్ కి 70 mm సినిమా కనపడుతుంది. అయ్యా జగన్, నా పైన కోడిగుడ్లు ఇస్త్రేస్తే కడుపు మంట తగ్గదు. రేపు ఈయనో గిఫ్ట్ పంపిస్తా, అది తాగితే కొంచెం కడుపు మంట తగ్గుతుంది. అసలు క్లేమోర్ మైన్కే భయపడే కుటుంబం మాది. వీళ్ళేసే కోడిగుడ్డలకి భయపడతామా అని అడుగుతున్నా. అయినా చీకట్లో కోడిగుడ్డు ఎప్పిస్తామేంటి జగన్? దమ్ము ధైర్యం ఉంటే నేరుగా తేల్చుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంగళగిరిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ రాజకీయ ప్రత్యర్థికి సవాల్ విసురుతున్నారు.
నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, ఆయన తల్లి నారా భువనేశ్వరి కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ఆయన విజయానికి బాటలు వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యతో లోకేష్ తలపడుతున్నారు. లోకేష్ నాన్ లోకల్, చేనేత వర్గం, రాజధాని అంశం, కాపు సామాజిక వర్గం, బీసీ మహిళ అనే నినాదం ఇక్కడ విజయంలో కీలక పాత్ర అయినప్పటికీ నారా లోకేష్ విజయం నల్లేరుపై నడికేనని చెప్పొచ్చు. ఇదే విజయాన్ని మంగళగిరి నియోజకవర్గ వాసులు చెబుతూ ఉన్నారు. మురుగుడు లావణ్య కూడా పుట్టింటి మెట్టింటి రాజకీయ వారసత్వం ఉండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈమెను పోటీలో నిలిపారు. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గా ఫస్ట్ టార్గెట్ పిఠాపురం పెట్టుకోగా సెకండ్ టార్గెట్ మంగళగిరిని ఎంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ విజయం సాధించకుండా రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ వార్ పైకి కనిపించకపోయినా పోటాపోటీ ప్రచారాలు, రాజకీయ ఎత్తులపై ఎత్తులు మాత్రం సీరియస్ గానే కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల ఆధ్వర్యంలో మురుగుడు లావణ్య రాజకీయ ఎన్నికల ప్రచారం ఒక పక్క ఉధృతంగానే కొనసాగుతూ ఉంది. మరొక పక్క నారా లోకేష్ పక్షాన నారా బ్రాహ్మణి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఈసారి నారా లోకేష్ కే విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు కూడా ఇక్కడ కీలకం కానుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా అధికార పక్షంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే జగన్ పై ఉన్న అసంతృప్తితో షర్మిల వెంట నడవటం, వెంటనే తిరిగి జగన్ పక్షాన రావటం, ఈ మధ్య కాలంలోనే గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ ప్రకటించడం నాటకీయంగా జరిగిపోయింది. నారా లోకేష్ ను ఢీ కొట్టగలిగే శక్తి గంజి చిరంజీవికి లేదనే అభిప్రాయం వైసీపీ అధిష్టానానికి రావటంతో మురుగుడు లావణ్యను తెరపైకి తెచ్చారు. ఈలోపు రాజకీయంగా నారా లోకేష్ తన స్పీడును పెంచారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయంగా ఉత్కంఠభరితంగా మారిన మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ విజయం సాధించబోతున్నారని తెలుగు తమ్ముళ్లు తెగ ఖుషి అవుతున్నారట. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. అరే ఎందుకే మీకు అంత భయం? గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.